వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది, రోజా జైలుకే అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను. ఆ అంశం గురించి ఈ రోజున మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన పార్టీలో నేతలు కావచ్చు, కర్మ రిటర్న్స్ అంటాం కదా, అంటే కర్మ ఫాలోస్. ఎప్పుడు చేసుకున్న పాపం అప్పుడే అనుభవించాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఇది కలియుగం. ఎప్పుడు మనం ఇచ్చింది అది మనకు అలాగే తిరిగి వస్తుంది అనమాట. సో అదే విషయం వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించి చాలామందికి అది అప్లై అవుతూ వస్తుంది చాలా రోజులుగా. సో ఈరోజు ఆ కోవలోకి రోజా వస్తూ ఉన్నారు. ఎందుకు రోజా వస్తూ ఉన్నారు అంటే, ఆవిడకి సంబంధించి ఆవిడ గతంలో మంత్రిగా చేసిన సమయంలో చాలా ఆరోపణలు వచ్చాయి. చాలా కీలక అంశాల్లో ఆమె ఆరోపణలు ఎదుర్కొంది. ముఖ్యంగా మనం చూస్తే ఆమె టూరిజం శాఖ మినిస్టర్గా ఉండి జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకోవడానికి అక్కడ జీవో పాస్ చేయడం జరిగింది, ఏదైతే వైజాగ్ రిషికొండ మీద. ఆ తర్వాత చూసినట్లయితే ఆమె జీవో రిషికొండ ల్యాండ్స్ ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇచ్చినందుకే ఆవిడకి బెంచ్ కార్ వచ్చింది అని చెప్పేసి గతంలో గాలి భావని ప్రకాష్ లాంటి వాళ్ళు కూడా ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సందర్భం కూడా ఉంది. ఆవిడ అరెస్ట్ చేయాలని కూడా ఈ విషయంలో ఆయన డిమాండ్ చేస్తూ వచ్చారు. అది కాకుండా రోజాకి సంబంధించిన వచ్చిన ఇంకొక ప్రధాన ఆరోపణ ఏంటంటే, ఆమె ఎప్పుడు చూసినా కూడా తిరుమలలోనే ఉండేవాళ్ళు. తన వందిమాగదులతో తనతో పాటు ఒక 50 మందిని కూడా దర్శనాలకు తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇలా శ్రీవారి దర్శనాలు కూడా ఆమె మంత్రి కాబట్టి ఆమెకు ప్రోటోకాల్ ఉంటుంది. అయినా సరే ఆవిడ అలాగే ఆ దర్శనాలను నమ్ముకుంది అనేది ఆమె మీద ఉన్న ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి కూడా ప్యారలల్ గా విజిలెన్స్ ఎంక్వైరీ మీద ఎప్పటి నుంచో పూర్తి స్థాయిలో అందరికీ కూడా ఒక అంచనాలు అయితే ఉన్నాయి. ఇక అంతకంటే ఇంకొక ప్రధాన ఆరోపణ వచ్చింది ఏంటంటే, రోజా వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయన నగరిలో పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు. ఆ అవినీతిని ప్రోత్సహించింది రోజానే. రోజా పేరు చెప్పే వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు అనేది ఎప్పటి నుంచో ఉన్న ఒక విమర్శ. సో ఇవన్నీ ఈ వీటికి తోడు అన్నిటికంటే ప్రధానంగా ఆవిడ మీద వచ్చిన విమర్శ ఏంటి అంటే, ముఖ్యంగా ఆవిడ శాప్ చైర్మన్గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి శాప్ చైర్మన్గా ఉన్నారు. శాప్ చైర్మన్గా ఉంటే ఆయన ఆ రోజు వీళ్ళిద్దరు ఎంత సోషల్ మీడియాలో మనం చూస్తే ట్రెండింగ్లో ఉండేవాళ్ళు. ఆ రోజు ఎప్పుడు అత్త అల్లుడు అంటూ కూడా సోషల్ మీడియాలో వాళ్ళని పూర్తి స్థాయిలో ట్రోల్ చేస్తూ ఉండేవాళ్ళు. వైసీపీ నేతలు కూడా అలాగే సంబోధిస్తూ ఉండేవాళ్ళు. అలాంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈవిడ కలిసి, ఈవిడ ఎందుకంటే టూరిజం శాఖ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి మనం చూసినట్లయితే ఆ స్థాయిలో ఆడదామాంధ్రాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు ప్రభుత్వం తరపున. అయితే దాని కింద మొత్తం లోకల్గా ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వైపు నుంచి ఆడదామాంధ్ర కోసం అని చెప్పేసి 140 crores కేటాయించడం జరిగింది. అయితే ఆ బడ్జెట్లో దాదాపు 40 కోట్లు వీళ్ళిద్దరూ కలిసి మ్యానిపులేషన్ చేశారు అన్న ఆధారాలు ఉన్నాయి. ఆధారాలే కాదు, వీళ్ళిద్దరూ కూడా ప్రతిసారి ఏదైతే క్రికెట్ కిట్ల కొనుగోలు దగ్గర నుంచి ప్రతి అంశంలో ఏదైతే యూజ్లెస్ కిట్లు అన్నీ తీసుకొచ్చి వాడేసినవో, లేకపోతే ఆల్రెడీ పూర్ స్టేజ్లో ఉన్న వాటిని తీసుకొచ్చి క్రీడాకారులకు అంటగట్టారు అనేది చాలా విమర్శ ఉంది. అప్పట్లోనే చాలామంది ఆరోపణలు కూడా చేశారు ఈ అంశం మీద. ఇది టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం చూసి ఇప్పుడు శాప్ చైర్మన్గా ఉన్న రవినాయుడు లాంటి వాళ్ళు, రవినాయుడు లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు. ఈ విషయంలో ఇంకే విషయంలోనైనా రోజా తప్పించుకోవచ్చు కానీ, బట్ ఈ విషయంలో రోజాతో పాటు బైరెడ్డి కూడా తప్పించుకోవడం అసాధ్యం అని చెప్తా వస్తున్నారు ఆయన. ఇక్కడ మనం చూస్తే మొత్తం 140 కోట్లలో 40 కోట్ల గోల్మాల్ జరిగింది అనేది ఎప్పటి నుంచో ఉన్న ప్రధాన ఆరోపణ. దీని మీద ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఆదేశించింది. ఎప్పటి నుంచో విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ వస్తున్న క్రమంలోనే ఈరోజు ప్రభుత్వానికి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. పూర్తి స్థాయిలో వీళ్ళు గోల్మాల్కి పాల్పడ్డారు, నిధులు గోల్మాల్కి, ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారు. సో ఈ విషయంలో మీరు వాళ్ళిద్దరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కూడా ఈరోజు ఆ దిశగా ఫోకస్ పెడతా ఉంది. అంటే ప్రభుత్వం ఎంత సీరియస్గా ఫోకస్ పెడతా ఉంది అంటే, ఆల్రెడీ బయటికి కొన్ని లీక్లు వస్తూ ఉన్నాయి, రోజా అరెస్ట్ తప్పదు, సిద్ధార్థ రెడ్డి అరెస్ట్ తప్పదు అని. అంటే ఇదే జరుగుతుంది, ప్రభుత్వం వైపు నుంచి ఆ దిశగా లీక్లు వస్తూ ఉన్నాయి. మీడియాలో ఇంత విస్తృతమైన చర్చ జరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ రోజా జైలుకే అనేది ఈరోజు అటు మీడియా కానీ సోషల్ మీడియా కానీ చాలా సీరియస్గా టార్గెట్ చేస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తే రోజాకి ఎందుకు కర్మ రిటర్న్స్ అని చెప్తా ఉన్నాను నేను, నిజంగానే కర్మ రిటర్న్స్ ఆవిడకి. గతంలో ఎప్పుడైనా సరే ఏ మీడియా సంస్థల మీదైనా సరే ఇంత విచక్షణారహితంగా ఏ రాజకీయ పార్టీ అయినా దాడులు చేయడం మనం చూసామా? ఇంత విచక్షణారహితంగా ఆ సంస్థల ప్రతినిధులు పట్టుకొని బూతులు మాట్లాడడం మనం చూసామా? అది వైఎస్ఆర్సీపీ నేతలకు మాత్రమే చెల్లింది. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నేతలు, ఆయనతో సహా ఆ పార్టీ నేతలు చేసిన క్యారెక్టర్ అసోసియేషన్స్, వాళ్ళ బూతులు, ఇవన్నీ ఒక క్రోనాలజికల్ ఆర్డర్లో పెడితే 1 year చెప్పుకోవచ్చు. అవన్నీ మనం చాలా దారుణమైన కామెంట్స్ చేయడం జరిగింది. కొంతమంది జోగి రమేష్ లాంటి వాళ్ళు, రోజా లాంటి వాళ్ళు అడ్డంగా నోరు బారేసుకునే ప్రయత్నం చేశారు. రోజా మాట్లాడిన మాటలు చూసిన తర్వాత నిజంగా సభ్య సమాజం సిగ్గుపడాలి. ఎన్నోసార్లు సిగ్గుపడింది సభ్య సమాజం ఆ మాటలు విన్న తర్వాత. ఒక మీడియా అధిపతిని ఉద్దేశించి ఆ మాట్లాడిన మాటలు నిజంగానే వాళ్ళ ఇంట్లో మనుషులు ఎవరైనా ఉంటే, వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళు కూడా సిగ్గుపడేలాగా ఆవిడ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈరోజు విజిలెన్స్ డైరెక్ట్గా గవర్నమెంట్కి, ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడం, వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని రోజాతో పాటు బైరెడ్డి మీద. ఈ రోజు ఆమె మీద ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతోంది. అది కూడా పూర్తి స్థాయి ఎవిడెన్స్తో. 40 కోట్లు గోల్మాల్ అంటే అది మామూలు విషయమా? చిన్న ఇష్యూ అది. ఆడదామాంధ్ర 140 crores.
ఎంతోమంది క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం విడుదల చేసిన నిధులు అవి. దాంట్లోనే 40 crores గోల్మాల్ చేశారంటే ఈవిడ ఇన్వాల్వ్మెంట్తో. ఇక ఈవిడ జగన్మోహన్ రెడ్డి కోసం జీవోలు ఇవ్వడం కానీ, రిషికొండ మీద ఇల్లు కడటానికి, అదేవిధంగా తిరుమల దర్శనాల విషయంలో కానీ ఈమె ఎంత అవినీతికి పాల్పడి ఉండాలి? అవన్నీ బయటకు వస్తే ఈవిడ ఎక్కడ ఉంటుంది? ఈవిడ ఫస్ట్ టైం సినిమాలు ఆగిపోయి సినిమాలో లాస్లో వచ్చి సెల్వమణిని వివాహం చేసుకొని ఈ పరిణామాల తర్వాత ఆవిడ టీడీపీలోకి వచ్చినప్పుడు ఆవిడ ఆస్తులన్నీ, ఈ రోజు మంత్రిగా మొన్న ఓడిపోయిన తర్వాత మొన్నటి ఎన్నికల్లో ఆవిడ ఆస్తులన్నీ, ఇవన్నీ బయటికి తీయటం ఎంతసేపు ప్రభుత్వానికి? 2 ఏళ్ళు అవసరం లేదు కదా, 2 రోజులు చాలు. కానీ ఇంకా 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 ఇప్పటికీ సహనంతోనే ప్రభుత్వం వెయిట్ చేస్తూ వచ్చింది. కానీ ఈ రోజు విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ చర్యలు తీసుకుంటే రోజా అరెస్ట్ కావడం అయితే ఖాయం. దీన్ని ఏదో మసిపూసి మారేడుగా చేసి జగన్మోహన్ రెడ్డి దీంతో కూడా ఒక సెంటిమెంట్ లాగా తీసుకొద్దాం అనుకుంటే అది వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించట్లా. రోజాకి నిజంగా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి తన గొయ్యి తాను తవ్వుకున్నట్టే. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.